వెల్కమ్ టు టెక్ చైతు. విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి తాజాగా కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఆ వివరాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. విశాఖపట్నం కేంద్రంగా కొత్త సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి గతంలోనే కేంద్ర ప్రభుత్వము కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. తాజాగా ఈ రైల్వే జోన్లో వాల్తేర్ రైల్వే డివిజన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగా మరోసారి దీనికి ఆమోద ముద్ర అనేది వేశారు. ఈ క్యాబినెట్ అప్రూవ్ చేసిన దాని ప్రకారము కొత్తగా ఏర్పడబోతున్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో గుంటూరు, గుంతకల్, విజయవాడ రైల్వే డివిజన్లతో పాటు ప్రెజెంట్ ఉన్న వాల్తేరు రైల్వే డివిజన్ విశాఖపట్నం రైల్వే డివిజన్గా పేరు మార్చుకుని కొనసాగుతుంది. మరియు ఈ విశాఖపట్నం రైల్వే డివిజన్ బౌండరీస్లో కూడా మార్పులు చేశారు. ఎందుకంటే ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ కేంద్రంగా కొత్తగా రాయగడ రైల్వే డివిజన్ ఏర్పడుతుంది కదా. సో ఆ డివిజన్కి ఈ వాల్తేరు డివిజన్లోని కొన్ని లైన్స్ని కేటాయించారు. సో ఆ మార్పులకు సంబంధించి వాల్తేరు డివిజన్ని కొనసాగించడానికి సంబంధించి వాల్తేరు రైల్వే డివిజన్ పేరుని విశాఖపట్నం రైల్వే డివిజన్గా పేరు మార్చడానికి సంబంధించి సో ఈ మార్పులన్నిటికీ సంబంధించి ఆమోద ముద్ర అనేది వేసింది కేంద్ర క్యాబినెట్. సో ఇంకా అంటే సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో విశాఖపట్నం డివిజను, విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్ 4 డివిజన్లు ఉంటాయి. ఇంకా ఆ విశాఖపట్నం డివిజన్లో ఉండే లైన్స్ వచ్చేసి ఇటు విశాఖపట్నం నుండి కొత్త వలస వరకు, కొత్త వలస స్టేషన్ కూడా సౌత్ కోస్ట్ రైల్వే జోన్లోనే ఉంటుంది. ఇంక ఇటు విశాఖపట్నం నుండి దువ్వాడ వరకు, అటు వచ్చేస్తే విశాఖపట్నం నుండి పలాస వరకు, నౌపాడ నుండి పాతపట్నం వరకు, విజయనగరం నుండి కూనేరు వరకు, బొబ్బిలి సాలూరు రైల్వే లైను. సో ఇవన్నీ విశాఖపట్నం రైల్వే డివిజన్లో ఉంటాయి. ఓల్డ్ నేమ్ వాల్తేర్ రైల్వే డివిజన్. సో మిగతా లైన్స్ అన్నిటినేమో రాయగఢ్ రైల్వే డివిజన్లోకి వెళ్ళిపోతాయి. అంటే అరకు ఉన్న రైల్వే లైన్ కూడా రాయగఢ్ రైల్వే డివిజన్కి వెళ్ళిపోతుంది. అది కొండ ప్రాంతంలో ఉండటం వల్ల సో ఆ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అరకు రైల్వే స్టేషన్ అంటే గతంలో కొత్త వలస నుండి అరకు వరకు కూడా సౌత్ కోస్ట్ రైల్వే జోన్లోనే కొనసాగుతుంది అన్నారు. కానీ అది కొండ ప్రాంతాల గుండా వెళ్ళటం, సో వాటి డబలింగ్ వర్క్స్ వీటికి వచ్చే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అరకు రైల్వే స్టేషన్ ఉన్న లైన్ అంటే కొత్త వలస రైల్వే స్టేషన్ తర్వాత నుండి ఉన్న రైల్వే లైన్ మొత్తం కిరండల్ వరకు ఉన్న లైన్ మొత్తాన్ని రాయగఢ్కి కేటాయిస్తున్నారని తెలియజేశారు. సో ఇక కేంద్ర కేబినెట్ కూడా ఆమోద ముద్ర వేసింది కాబట్టి సో ఎప్పుడైనా రైల్వే జోన్ ఏర్పాటు జరగవచ్చు. కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ కనుక ఇచ్చేస్తే ఇంకా జోను ఏర్పడినట్లే. కొత్త రైల్వే జోన్కి సంబంధించిన బిల్డింగ్ నిర్మాణానికి గతంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారు. కానీ అవి నిర్మాణం పూర్తవడానికి కొంత టైం పడుతుంది. సో ఈలోగా కేంద్ర ప్రభుత్వము జోన్ని కనుక ఏర్పాటు చేయాలి అనుకుంటే వాళ్ళు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేస్తే జోన్ అనేది ఏర్పడిపోతుంది. ఇంకా ఆఫీసెస్కి సంబంధించి ఏవైనా టెంపరీ బిల్డింగ్స్ని ఉపయోగించుకోవచ్చు. చూద్దాము ఏం జరుగుతుందో. సో ఇప్పటి వరకు వస్తున్న ఇన్ఫర్మేషన్ అయితే అరకైతే రాయగఢ్కే వెళ్ళిపోతుంది. సో ఇంకా అది విశాఖపట్నంకి రావడానికి అవకాశాలు లేనట్లే అనుకోవచ్చు. మీరేమనుకుంటారు దీనిపైన కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.